వృషభ లగ్నం వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు చేసే ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, అన్నింటిలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతే సక్సెస్ఫుల్గా వెళ్తూ ఒక్కసారిగా డౌన్ఫాల్ అవుతుంటారు. కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. అయ్యో మనం చేయలేం, మన వల్ల కాదేమో. మరి నిన్నటి వరకు అలా చేయగలిసారు, వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు అంటే మీ లగ్నానికి అధిపతి అయిన శుక్రుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఎక్కడో ఒక బలహీన క్షేత్రంలోని శత్రుక్షేత్రంలో శత్రువుతో ఉండడం కానీ బలహీనంగా ఉండడం కానీ అవకాశం ఉంటుంది ట్రాన్సిట్లో. ఇది ట్రాన్సిట్లో జరుగుతున్నప్పుడు అయితే జరుగుతుంది. సో మీకేం చేస్తే లగ్న బలం అనేది పెంచుకోవడం చాలా అవసరం ఉంటుంది. లగ్నాధిపతి శుక్రుడు వాడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చికంలో ఉంటే బలహీనంగా ఉంటాడు, కుజుడితో కలిస్తే బలహీనంగా ఉంటాడు, రవితో కలిస్తే అస్తంగా అవుతాడు. అటువంటి ట్రాన్సిట్లో ఉన్నారా అది చూసుకుని మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించి బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించాలి. అమ్మవారి అనుగ్రహం పొందడానికి మంత్ర సాధన చేయాలి, లేదంటే డైమండ్ లేకపోతే వైట్ జగ్గాన్ మన చేతితో కానీ పెట్టుకోగలిగితే డెఫినెట్గా ఏగాని పుంజుకుంటామట. ఏది మిస్టేక్ అదే కరెక్షన్ చేయడం ప్రయత్నించండి. వెహికల్ ప్రాబ్లం వచ్చింది, పలానా స్క్రూ నట్టు లూజ్ అయింది, దాన్ని టైట్ చేయండి. వెహికల్ అంతా పాడైపోయినట్టు కాదు కదా. సో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే డెఫినెట్గా వృషభ లగ్నం వాళ్ళకి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు.